నల్గొండ జిల్లా వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ కుప్పకూలింది. ఒకప్పుడు 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లిన రియల్ ఎస్టేట్ రంగం నేడు నేల చూపులు చూస్తుంది. అమ్మేవారు ఉన్నా కొనేవారు లేకపోవడంతో అమాంతం రిజిస్ట్రేషన్లన్నీ పడిపోయాయి. అత్యవసరమైతే అడ్డీకి పావు షేరు లెక్కన బేరాలు నడుస్తున్నాయి. కాంగ్రెస్ వచ్చింది మా పొట్ట కొట్టింది అంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు, డాక్యుమెంట్ రైటర్లు, ఏజెంట్లు వాపోతున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి ఆనవాళ్లు మచ్చకు కూడా కానరావటం లేదు. ఎక్కడ చూసినా ఏ రంగం చూసినా అంతా అస్తవ్యస్తంగా తయారైంది. పరిణితి లేని పనులు, హైడ్రా పేరుతో విధ్వంసం, భూములు లాక్కుంటూ ప్రజల జీవితాలతో చెలగాటం. ఇది ప్రభుత్వ నిర్వాకం. ఇక అభివృద్ధి, సంక్షేమం అనే మాటే మర్చిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రభుత్వ తీరుతో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా డౌన్ అయింది. ఫ్లాట్లు, సాగు భూములు అమ్మేవారు ఉన్నా కొనేవారు కనిపించడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక్కటి కూడా కొత్తగా వెలిసిన వెంచర్లు లేవంటే అతిశయోక్తి కాదు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రం రియల్ ఎస్టేటు చాలా నుండి ఆదాయం బాగా వచ్చింది. ఇప్పుడు రేరా అని, హైడ్రా అని, ఎఫ్టీఎల్ అని ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారు ఇది తీసుకొచ్చిన కారణం వల్ల ప్లాట్లు కొనాలన్నా అమ్మాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రభుత్వం ఆదాయాలు కూడా గండిపడ్డాయి. రియల్ ఎస్టేట్ మీద బతికే వాళ్ళ జీవితాలన్నీ రోడ్డు మీద పడ్డాయి. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో అన్ని రంగాలు కుంటుపడ్డాయి. డబ్బు రొటేషన్ అనేది గగనమయ్యింది. భూముల రేట్లు సగానికి సగం పడిపోయాయి. రియల్ ఎస్టేట్ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వందలాది ఏజెంట్ల కుటుంబాలు వీధిన పడ్డాయి. ఆదాయం లేక వారి కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో గతంలో రోజుకు 50 నుంచి 60 దాకా రిజిస్ట్రేషన్లు అయ్యేవి. కానీ ఇప్పుడు 10 రిజిస్ట్రేషన్లు కూడా కావడమే గగనమైంది. దీంతో డాక్యుమెంట్ రైటర్లు, దస్తావేజు షాపుల్లో పనిచేసే వారికి ఉపాధి లేక విలవిలలాడుతున్నారు. దీనికి తోడు రిజిస్ట్రేషన్ విధానంలో స్లాట్ విధానాన్ని తీసుకురావటం, ప్రతి రిజిస్ట్రేషన్ కు ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించిన తర్వాతే రిజిస్ట్రేషన్లు చేస్తామని ప్రభుత్వం నిబంధనలు పెట్టడంతో పూర్తిగా రిజిస్ట్రేషన్లు తగ్గిపోయాయి. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు లేక విలవిలలాడుతుంటే స్లాట్ విధానాన్ని తీసుకొచ్చి తమ పొట్ట కొట్టారని వాపోతున్నారు ఏజెంట్లు, డాక్యుమెంట్ రైటర్లు. ఈరోజు రిజిస్ట్రేషన్ ఆఫీసులు మొత్తం వెలవెల్లాడిపోతున్నాయి. ఇటు ప్రభుత్వానికి ఇన్కమ్ లేదు, డాక్యుమెంట్ రైటర్లకు ఇన్కమ్ లేదు, ఇటు రియల్ ఎస్టేట్ చేసే మీడియేటర్లు కానీ, తర్వాత బిల్డర్లు కానీ వారికి కూడా ఎలాంటి ఉపాధి లేకుండా అయిపోయింది. కాబట్టి దయచేసి గవర్నమెంట్ ఆలోచన చేసి కొత్త కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ని మరింత ఉత్సాహవంతంగా చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇక సాగు భూముల పరిస్థితి అయితే మరీ దారుణంగా తయారైంది. వ్యవసాయ భూముల్ని కొనేటోళ్లు ఎక్కడా కనిపించడం లేదు. వ్యవసాయ భూముల రేట్లు మరీ దారుణంగా సగానికంటే తక్కువగా పడిపోయాయి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు భూముల విలువలు పెరిగి ధరలు కూడా పెరిగాయి. అప్పట్లో ఫ్లాట్లు, ఇండ్లు కొనేవారు కోకొల్లలుగా ఉండేవారని ఏజెంట్లు గతం గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు అంతా తారుమారైందని వాపోతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం హైడ్రా, బఫర్ జోన్ల పేరుతో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసిందని అంటున్నారు. దీనికి తోడు భూముల్ని సేకరించడం, అడ్డు వచ్చిన వారిని అరెస్టు చేసి చితకబాదడంతో భూములు కొనాలంటేనే ప్రజలు జంకుతున్నారని అంటున్నారు. ఈ హైడ్రా వచ్చిన కాడి నుంచి ఎన్ని డాక్యుమెంట్లు 125, 200, 185 ఇట్లా అయ్యేది. నల్గొండ డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆఫీస్లో, సబ్ రిజిస్టర్ ఆఫీస్లో బాగా డాక్యుమెంట్లు అయ్యేవి. ఇప్పుడు మాత్రం ప్రస్తుతం మాత్రం 80, 70, 40 మొత్తం రెవెన్యూ పడిపోతుందండి. చాలా ఇబ్బందికరంగా ఉంది. మా డాక్యుమెంట్ రైటర్ల పరిస్థితి, స్టాంప్ హెండర్ల పరిస్థితి, బాండ్లు కొనక ఆ డాక్యుమెంట్ రైటర్ల పరిస్థితి అయితే రోడ్డు మీదకి వచ్చేసిందండి. చాలా ఇబ్బందికరంగా ఉంది. రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. రిజిస్ట్రేషన్లు మొత్తం పడిపోయినాయి. హైడ్రా వచ్చినాక హైడ్రా వల్ల ప్రజలు కొనలేకపోతున్నారు. కొన్నా కానీ ఏమవుతుందో అని తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి ఆఫీసులో చాలా తగ్గింది, డాక్యుమెంట్లు చాలా తగ్గినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకుంటున్న తలాతోకలేని నిర్ణయాలతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఏజెంట్లు తీవ్రంగా నష్టపోయారు. రేవంత్ సర్కార్ నిర్ణయాలతో వారి కుటుంబాలు ఆగమయ్యాయి. ఎప్పుడు తమకు మంచి రోజులు వస్తాయా అని రియల్ ఎస్టేట్ మీద ఆధారపడిన వాళ్ళందరూ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.